సినిమా తెలుగు ఇండస్ట్రీలో రాజమౌళి సినిమాలంటే ఒక ఎత్తు అనమాట. ఇప్పుడు దాకా రాజమౌళి ఓటమి ఎరగని డైరెక్టర్ ఎవరంటే ఎస్ఎస్ రాజమౌళి. అంత ప్రతిభావంతమైన డైరెక్టర్ అనమాట. తెలుగు ఇండస్ట్రీలో తీసిన సినిమాలు స్టూడెంట్ నెంబర్ 1తో మొదలు పెడితే యమదొంగ అయినా సరే, త్రిపులార్ సరే, బాహుబలి 1, 2 అనే సరే, ఈ సినిమాలన్నీ చూస్తే మనకి ఎలా ఉందో మనకు అర్థం, ఆయన యొక్క ప్రతిభ అనేది మనకు తెలుస్తుంది అనమాట. అయితే పరిచయం చేస్తూ గ్లిప్స్ ఇచ్చాడు. తర్వాత హీరోయిన్ పాత్ర ప్రియాంక చోప్రాని పరిచయం చేస్తూ మందాకిని గ్లిప్స్ ఇచ్చాడు. అలాగే ఇంకోటి సంచారి సాంగ్ని మన శృతి హాసన్తో పాట సాంగ్ పాడిచ్చాడు. వెంటాస్టిక్ ఉంది. వారణాసి టైటిల్ కూడా అనౌన్స్మెంట్ చేశాడు హైదరాబాద్ ఈవెంట్లో. మరి హైదరాబాద్ ఈవెంట్లో వచ్చేసి టైటిల్ అనౌన్స్మెంట్ చేశాడు, అన్ని రిలీజ్ చేశాడు. తర్వాత హీరో పాత్ర ఎలా ఉండబోతుంది అనేది రివీల్ చేశాడు అనమాట. రౌద్ర పాత్ర ఎలా ఉండబోతుందో రివీల్ చేశాడు. అలాగే ఈ గ్లిప్స్ గమనిస్తే దాదాపు 3 నిమిషాల 40 సెకండ్స్తో గ్లిప్స్ రిలీజ్ అయింది. అయితే ఈ గ్లిప్స్లో దాదాపు 4 యుగాలనే కలిపి తీస్తున్నాడు అనిపిస్తుంది. ఈసారి రాజమౌళి ఓన్లీ ఇండియాలోనే కాదు వరల్డ్లో టార్గెట్ పెట్టుకున్నాడు అని అనిపిస్తుంది. ఎందుకంటే అవతలడి వారణాసి లాస్ట్ టైటిల్ పడేటప్పుడు గ్లోబ్ మీద వారణాసి వచ్చేసింది. చూసారా, గ్లోబ్ మీద వారణాసి వచ్చేసింది అనమాట. అంటే గ్లోబ్ అంటే వరల్డ్ మీద వారణాసి అనే టైటిల్ వేసాడు అనమాట. తెలిసిన డైరెక్టర్ అంటే ఎస్ఎస్ రాజమౌళి. మొత్తానికి అయితే ఎస్ఎస్ రాజమౌళి ఈసారి ఆల్రెడీ మొత్తానికి అయితే ఈసారి వరల్డ్ను టార్గెట్ చేశారు. ఈసారి తెలుగు డైరెక్టరు వరల్డ్లో పాగైపోతున్నారని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే వచ్చింది ఎప్పుడు రిలీజ్ చేస్తామని కూడా 2020 మార్చిలో రిలీజ్ చేస్తామని కూడా ప్రకటన చేశారు. సంసారి సాంగ్ వచ్చింది. అలాగే మందాకిని హీరోయిన్ పరిచయం చేశాడు, హీరోయిన్ కూడా పరిచయం చేశాడు. మహేష్ బాబు పాత్ర కూడా ఎలా ఉండబోతుంది, మహేష్ బాబు ఏ విధంగా నటించబోతుండో, మొత్తానికైతే ఈ సినిమా స్టోరీ ఎలా ఉండబోతుంది, ఎన్ని ప్రత్యేకతలు రిలీజ్ చేశాడంటే ఇది అంతా స్పీడ్గా జరిగిపోయింది అనమాట. ఈవెంట్కి ముందు స్పీడ్గా జరిగిపోయింది. ఎందుకు ఎంత స్పీడ్గా చేశాడో మరి ఈ సినిమా మీద ఇంకా క్యూరియాసిటీ పెంచాలి. వరల్డ్ వైడ్ టార్గెట్ కాబట్టి ఇంకా క్యూరియాసిటీ పెంచాలనే ఉద్దేశంతో ఎస్ఎస్ రాజమౌళి ఈ విధంగా టార్గెట్ చేశాడు, వరల్డ్ టార్గెట్ చేశాడు. కాబట్టి ఆ క్లిప్స్ చూసిన వాళ్ళు ఎలా ఉందో కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ముఖ్యంగా లైక్ చేయడం అసలు మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ.